నమస్తే అండి, నేను రజా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యకర్తలు చేసినటువంటి రాజకీయాన్ని చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. నిజంగా భయపడినారు. 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప నరుగుతామని చెప్పేసి ప్లకార్డులు ప్లే చేసినటువంటి పరిస్థితి. అయితే ఏంటంటే ఈ విషయంపై టీడీపీ పార్టీ నాయకులు అయితే గట్టిగా స్పందించినారు. మరి ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆయన ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి శవ రాజకీయాలు చేయడమే పని అని చెప్పేసి కన్నా లక్ష్మీనారాయణ గారు అయితే గట్టిగా స్పందించడం జరిగిందన్నమాట. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శవ రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు అన్నారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు వస్తూ ఉండగా జరిగినటువంటి ర్యాలీలో 2 ప్రాణాలను బలిగొన్నారని విమర్శలు గుప్పించారు. జగన్ అరాచక ర్యాలీలో సింగయ్య, జయవర్ధన్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారన్నారు. సత్తెనపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నా మాట్లాడడం జరిగింది. ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. వైకాపా అధికారంలో ఉన్న సమయంలో మేము నిరసన ర్యాలీకి యత్నిస్తే గృహ నిర్బంధాలు చేశాడు. ఆ రాక్షస పాలనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలు అడ్డుకున్నాడు. జగన్ పల్నాడు పర్యటనకు 3 వాహనాలు 100 మందితో వెళ్లాలని పోలీసులు అనుమతిచ్చారు. చెప్పిన దానికంటే ఎక్కువ మందితో వెళ్లి అరాచకం సృష్టించాడు. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏ నాయకుడైనా బయటకు రానిచ్చారా? నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసులను కూడా నెట్టేశారు. ఎప్పుడో చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శించేందుకు వెళ్ళినటువంటి జగన్ జరిగినటువంటి అరాచక ర్యాలీలో చనిపోయినటువంటి వారిని ఎందుకు పరామర్శించలేదు? ఆ 2 మృతికి ఆయన బాధ్యత వహించాలి. జగన్ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని చెప్పేసి కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడడం జరిగింది. సో చాలా రోజుల తర్వాత గట్టి మాటలు తూటాలైతే కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర నుంచి అయితే వచ్చినాయి. మరి వైసీపీ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తుందో చూడాలి.